అంతియోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా. అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల కాలం దేవుడు తన కృప చొప్పున కొనసాగించాడు. ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని వెనక మీ అందరి ప్రార్థనలు ఉన్నాయి. సహకరిస్తున్న అనేక మంది సహకారం ఉంది. దానంతటికీ ఈ సేవకుడు దేవునికి ఎంతైనా రుణస్థుడు. కృపాంజలి కార్యక్రమంలో ప్రత్యేకంగా వ్యక్తిగత జీవితాన్ని గురించి, కుటుంబ జీవితాలను గురించి, నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిన వారిని గురించిన పట్టింపు ప్రతి వర్తమానంలో ఎంతో కొంత వారికి ఆదరణ కలగాలనే ఆలోచన, ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలనే ఆలోచన ఉన్నాయి. అంతేకాదు, ఆత్మహత్య చేసుకోకుండా వారిని దేవుని వైపు మళ్లించాలనే ఓ తలంపు కూడా నిగూఢంగా ఉంది. ఈ జీవిత పాఠశాల అనే అంశంలో మనం యోసేపు గారు జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ క్రమంలో ఆదికాండం 50వ అధ్యాయం దగ్గర ఆగాం. ఇంకా కొన్ని వారాల పాటు ఈ జీవిత పాఠశాల కొనసాగించిన తరువాత మరో అంశాన్ని ప్రభువుకు చిత్తమైతే చేయడానికి ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండం 50వ అధ్యాయంలో తన సహోదరులందరూ సజీవంగా ఉన్నారు. యోసేపు తాను మరణ పడక మీద ఉన్నాడు. అంటే పడక పెట్టాడని ఏమి రాయలేదు, కానీ నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైందని కనపడుతుంది. వారందరినీ చూచి, తన సహోదరులను చూచి 2 సార్లు 24వ వచనంలో, 25వ వచనంలో, 50వ అధ్యాయం ఆదికాండంలో నిశ్చయముగా నిశ్చయముగా అనే పదాలు 2 చేశాడు. ఎందుకని అనంటే ధైర్యపరుస్తున్న మాట. రెండవసారి పునరుద్ఘాటించడంలో అతడు తన సహోదరులను, తన ఇంటి వారందరినీ ధైర్యపరుస్తున్నాడు. నిశ్చయం,
దేవుడు నిశ్చయంగా వస్తాడు, దేవుడు నిశ్చయంగా. ఇలా పలకటం వెనక నా మనసుకి ఏమర్థమైంది అని ఆలోచిస్తే, ఒకటి, రేపు వీరు వెళ్ళబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారంలో ఉన్న వ్యక్తికి తెలుసు. రేపటి దినాన్న వీరిని ఐగుప్తీయులు ఏ విధంగా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటారో కూడా యోసేపుకి ఎంతో కొంత అవగాహన ఉండి ఉండాలి. అందుకనే నిశ్చయముగా అనే మాట 2 సార్లు చెప్పి ధైర్యపరచడం. అంతవరకే కాదు, కానీ మరో మాట కూడా ఇలా అనిపించింది. అదేమిటంటే, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు అనే పదం, ఇక్కడి నుంచి తీసుకుని వెళతాడు అనే మాట. యోసేపు సుమారుగా 271 సంవత్సరం తరువాత జరగబోయే విషయాన్ని ఇప్పుడు వారితో ప్రస్తావిస్తున్నాడు. సుమారుగా అంటే ఈ పరిపాలన, దీని ముగింపు తరువాత ఏం జరగబోతుందో కూడా అబ్రహామునకు దేవుడు చెప్పిన మాట తరాల వెంట మర్చిపోయే పరిస్థితే లేదు. ఎందుకంటున్నానంటే, 15వ అధ్యాయం ఆదికాండం 14వ వచనంలో, వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో. అంటే తన తరువాత ఈ సంతానానికి శ్రమ వస్తుందని తెలుసు, వీరిని దాసులుగా చేసుకుంటారని కూడా దేవుడు ముందు అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం నుండి ఇస్సాకుకు, ఇస్సాకు నుంచి యాకోబుకు, యాకోబు నుంచి మిగిలిన వారందరికీ ఈ సమాచారం తరాల వెంట కొనసాగుతూనే వచ్చింది. శ్రమ ఖాయం, దాసత్వం ఖాయం. కానీ రాచరికానికి ఉన్న లక్షణం, పరిపాలకులకు ఉన్న లక్షణం ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ మేలు చేసిన వారిని కొంతకాలం జ్ఞాపకం పెట్టుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. మేము మేలు చేశామని చెప్పుకోవడం కూడా నేరంగా మారుతుంది. ఇది దేవునికి ఇష్టం లేని పరిస్థితి. మనం నిదానించి ఆలోచిస్తే, ఇశ్రాయేలీయుల వల్ల ఐగుప్తీయులకు జరిగిన మేలు, ఉపకారం, ఇవన్నీ ఒక రోజున మర్చిపోవడం అనేది నిశ్చయం. శ్రమ పట్టడం కూడా ఖాయం. దాసులుగా మార్చడం కూడా ఖచ్చితంగా చేస్తారు. ఇది యోసేపుకున్న దైవికమైన ప్రత్యక్షత యొక్క కొనసాగింపు తన దాకా వచ్చింది. అంతేకాదు, వాళ్ళు ఒకానొక దినాన్న ఏ విధంగా వీళ్ళ మీద కక్ష కడతారో, బాధ పెడతారో కూడా ఎంతో కొంత అవగాహన ఉంటుంది. తాను ఫరో దగ్గరికి తన సహోదరులను తీసుకుని వెళ్ళేటప్పుడే చెప్పాడు, మీరు గొర్రెల కాపుర్లు అని చెప్పకండి, మందల గలవాడు అని చెప్పండి అని. అంటే ఐగుప్తీయులు వీళ్ళని హేయులుగా చూస్తారని కూడా తెలుసు. ఎంత మందలు వీరువైనా వీరిని హేయులుగా చూస్తారనే ఆలోచన కూడా ఈ జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాలి. మన వల్ల లోకానికి ఎంత మేలు జరిగినా, మనం లోకం ప్రయోజనం కోసమే మన జీవితాలు కొనసాగించిన, లోకం మాత్రం ఖచ్చితంగా శ్రమ పెట్టడం, దాసులుగా చేసుకోవాలనుకోవడం, హేయులుగా చూడడం అనేది సర్వసాధారణం అన్నమాట. ఇందులో సందేహం లేదు. అంతేకాదు, ఐగుప్తీయులు మర్చిపోతారు. మనం చేసిన మేలును మనం జ్ఞాపకం చేసుకునే ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. సహవాసంలోనే నీ ద్వారా మేలు పొందిన వారే
నిన్ను అవమానించడం, నీ మీద లేనిపోయినవి కల్పించడం, నీకు శత్రువులుగా మారడం అనేది సర్వసాధారణమైనప్పుడు ఒక సహవాసంలో, నీ కుటుంబంలో, నీ బంధువుల్లో కూడా ఇవి సర్వసాధారణమైనప్పుడు పరిపాలకులకును పరిపాలితులకును మధ్య ఇది ఇంకా సర్వసాధారణం అవుతుంది కదా. వాళ్ళు మర్చిపోయారు. మనం వాళ్ళకి జ్ఞాపకం చేద్దామనా? జ్ఞాపకం చేస్తే వచ్చేదేమిటి? తిరుగుబాటు. మనం చేసిన మేళ్ళు ఎవరు జ్ఞాపకం చేయాలి వారికి? దేవుడు జ్ఞాపకం చేస్తే కానీ మనం జ్ఞాపకం చేసినంత మాత్రాన వారి మనోనేత్రాలు ఏమి వెలిగించబడవు. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఆ మాట నేను చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో 16-17. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేంటంటే అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. ఇశ్రాయేలీయులు యూదులకు కలుగు చేసిన నష్టం ఏమైనా ఉందా? లేదు. మరెందుకు శ్రమ పెడతారు? అధికారం ఎందుకు? తమ వెంట నమ్మకంగా ఉన్న ఒక జనాంగం మీద ఎందుకు కక్ష కడతారు? అహంకార దృష్టి, అబద్ధాలాడే నాలుక, నిరపరాధులుగా ఉన్నవారిని చంపడానికి సాహసించే చేతులు. ఇవే లోకం దగ్గర ఉన్నాయి. దీనికి మనం ఆశ్చర్యపోనక్కర్లా. ఇదంతా సర్వసాధారణమని జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ లోకం మర్చిపోయే ఒక సంగతిని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లోకానికి కాదు సుమా, సంఘానికి కూడా. దేవుని పిల్లలు ఈ దేశంలో ఉన్నంతకాలం దేవుని కాపుదల నీ దేశానికి ఉంటుంది. దేవుని పిల్లల్ని నీవు దేశం విడిచిపోయేట్టు చేసినా, వాళ్ళంతటా వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిపోయినా దేశ క్షేమం అనేది ఉండదు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు బయటకు వెళ్ళడానికి ముందేం జరిగింది? 10 సూచక్రియల వల్ల దేశానికి ఎంత నష్టం వచ్చింది. ఆఖరిగా జరిగిన పస్కా గొర్రె యొక్క ఆ రక్తం పూసిన తరువాత జరిగిన ప్రమాదం ఏమిటి? ఎర్ర సముద్రం వరకు తరిమిన తరువాత, ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత జరిగిందేమిటి? ఐగుప్తు యొక్క వైభవం ఎర్ర సముద్రంలో సమసిపోలేదా? సందేహం లేదు. ఐగుప్తే కాదు, బబులోనులో కూడా దేవుని పిల్లలు ఉన్నంతకాలం బబులోను క్షేమం. వారు బయటికి వెళ్ళిపోయిన తరువాత ఖచ్చితంగా యుద్ధంలో ఓటమి, నష్టపోవడం జరిగింది కదా. బబులోను కూడా నష్టపోయింది. కానీ లోకం గుర్తించిన సంగతి ఏమిటంటే, దేవుని పిల్లల క్షేమం తమ క్షేమం అని, దేవుని పిల్లల భద్రత తమ భద్రత అవుతుందని వారు ఎప్పుడూ ఊహించలేరు. అలాగని మనం అహంకరించవలసిన అవసరమే లేదు. దేవుడు అనుమతించాడు శ్రమని, బానిసత్వాన్ని, వారు అసహ్యులుగా చూసేటువంటి పరిస్థితిని. దీనికి ఐగుప్తీయులు సిద్ధపడాలి, ఇశ్రాయేలు సిద్ధపడాలి. ఐగుప్తీయుల్లో కొంతమంది ఇశ్రాయేలు వెంట వచ్చిన వారు కూడా ఉన్నారు, లేకుండా ఏం లేరు. దేవుని అంగీకరించిన వారు, దేవుని పిల్లల వెంట ప్రయాణం చేసిన వారు ఉన్నారు. యోసేపు వారికి చెప్తూ నిశ్చయంగా చూడవస్తాడు అని అన్న మాట దగ్గర మీరు వెళ్ళే శ్రమలో ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మర్చిపోడు అనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి.
దేవుడు తన కార్యాన్ని జరిగించే కాలం ఒకటి ఉంది. ఆ కాలంలో ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన టైం చెప్పాడు కదా, 400 సంవత్సరాలని. ఇప్పటికి ఎంత జరిగింది? ఇంకా జరగవలసింది ఎంత ఉంది? వీటన్నింటి దగ్గర ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇంతెందుకు, దేవుని దగ్గర లెక్క ఉంది అనడానికి నేను ఒక రుజువు చెప్తాను మీకు. ఆహబు యెజెబెలు పరిపాలించే కాలంలో ఏలియా ప్రార్థించాడు. దేవుడే అతనికి చూపించాడు, దేవుడే అతనితో మాట్లాడాడు. అతడు ప్రార్థన చేసిన కాలం ఎంతో తెలీదు, కరువు వచ్చిన సంవత్సరాలన్నీ కూడా తెలియవు. కానీ లూకాసు వార్తలో ప్రభు తానే 3.5 సంవత్సరములు కరువు కలుగగా అని అంటాడు. అంటే ఏలియా ప్రార్థన ఎంతకాలం ఉంది, కరువు తాను ఎంతకాలం అనుమతించాడో ఎరిగిన వాడే చెప్తున్నాడు స్పష్టంగా. దాన్ని యాకోబు గారు మళ్ళీ తిరిగి పునరుద్ఘాటించడం మనం చూస్తాం. ఆలోచించండి, దేవునికి ప్రతిరోజు ప్రతి గంట ఆయనకి లెక్కే. మనకు దాని విలువ తెలీదు, మనకు ఆ లెక్కలు తెలియవు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఇలా అన్నాడు తన స్టేటస్లో, తరువాత పేజీలో ఏముందో మనకు తెలియనట్టే జీవితం కూడాను తరువాత రోజు ఎలా ఉంటుందో మనకు తెలియదు అన్నాడు. వాస్తవం ఇది. కానీ దేవుని పిల్లలకు నిరీక్షణ ఉంది. కాలాలు ఎలా ఉన్నా, సమయాలు ఎలా ఉన్నా, అధికారాలు మారినా దేవుడు మాత్రం మారడు. తన పిల్లల పక్షంగా ఆయన ఉంటాడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. సంరక్షిస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు, శక్తినిస్తాడు. కానీ ఈ 400 సంవత్సరాల కాలం ఎందుకు నియమించబడింది? అపోస్తుల కార్యాల గ్రంథంలో రాస్తాడు, వారు శ్రమ పెట్టిన కొలది వారు వృద్ధి చెందిరి అని. ఇదే మాట మనకు నిర్గమకాండం 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 12వ వచనంలో వారు ఇశ్రాయేలీయులు అసహ్యంగా చేశారని చెప్పడమే కాకుండా వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని రాశాడు. శ్రమల వెంట, హింస వెంట, అవమానం వెంట, మరణాల వెంట జరిగేది ఏమిటి అంటే, దేవుని పిల్లలు పెరుగుతూనే ఉంటారు, విస్తరిస్తూనే ఉంటారు, సమసిపోరు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, గమాలియేలు ఆ రోజు ఇలా అన్నాడు, ఇది మనుషుల వల్ల జరిగిందా, దానంతటది నిరర్ధకం అయిపోతుంది. ఇది దేవుని వల్లే జరిగిందా, ఖచ్చితంగా మీరు దేవునికి విరోధులుగా అవుతారు, అది ఎన్నటికీ నిరర్ధకం కానేరదని. వాస్తవం. ఇన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లల యొక్క ఈ ప్రయాణం జీవితాలకు ఒక ఉన్నతమైన పాఠం. మన ఊహకు అందనటువంటి పరిస్థితి. కొద్ది కాలం తరువాత ఏం జరుగుతుందో తెలియని మనం దుఃఖపడడం, బాధపడడం, వేదన చెందడం కాదు, కానీ లోక క్షేమం కోసం, లోకంలో ఉన్నవారు రక్షించబడడం కోసం, దేవుని తెలుసుకోవడం కోసం మన వంతు మనం ప్రార్థించాలి. మనం వారికి చేయగలిగిన సాయం చేయాలి. మనం సహించగలిగినంత వరకు సహించాలి, తప్పదు. యోసేపు గారు ఈ లేఖనంలో చెప్తూ, ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును అన్నాడు. అంటే ఏం జ్ఞాపకం చేశాడు? దేవుడు తన పితరులు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేశాడు. నిత్యమని ఎందుకంటున్నానంటే, నా అంతటా నా విశ్వాసం చొప్పున చెప్తున్నాను. నా విశ్వాసానికి కారణం దేవుడు మన పితరులతో చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం మేర ఖచ్చితంగా ఆయన వస్తాడు, నిశ్చయం. అది నిశ్చయం 2 సార్లు చెప్పాడు. ఆలోచించండి, వస్తాను అన్నవాడు ఖచ్చితంగా వస్తాడు. ఎప్పుడు అని మీరు అడక్కండి. వచ్చే సమయం దగ్గర పడిందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ దినము సమీపించుకొలది కదా, మనం మరీ అధికంగా దేవునిలో సంతోషిస్తూ, శ్రమలలో ఆనందిస్తూ, అవమానాల్లో, నిందల్లో దేవుని స్తుతిస్తూ కొనసాగవలసింది ఈ జీవితం. ఈ పాఠశాలలో మనం నేర్చుకున్న ప్రతిదీ స్తుతించడానికి, ఆరాధించడానికి హేతు అవుతాయి. దేవుని గుణలక్షణాలు
పరిస్థితులన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళకి ఏం అర్థమవుతుంది? సమృద్ధి ఉంది, అధికారంలో యోసేపు ఉన్నాడు, సమస్తం పోషణ అతను చూసుకుంటున్నాడు, భద్రత అతని చేతుల్లో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ నేను చనిపోబోతున్నాను అన్న తరువాత ఏమిటి చెప్పండి? తరువాత ఏమీ లేని నిరోమయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ ఈ కాలం అంతటిలో వారి పిల్లలు ఎలాంటి దుస్థితి గుండా వెళ్ళాలో, ఎలాంటి అవమానం గుండా ప్రయాణించాలో, వారు పెట్టే కష్టం ఎంత ఇదిగా ఉంటుందో ఆ సమయాలలో జ్ఞాపకం చేసుకోవాల్సింది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఇస్సాకునకు, యాకోబునకు ఆ వాగ్దానాన్ని తిరిగి ఆయన గుర్తు చేయడం, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఏ వ్యక్తి అయినా కృంగిపోడు. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు, అతడు ఒంటరిగా ఉండగా నేను అతను పిలిచాను, అతని గొప్ప జనాంగంగా చేశాను కదా. అంటే దేవుని ప్రణాళిక ఏమిటి? ఇంతవరకు ఎక్కడైనా ఒక వ్యక్తి ఒక దేశమైనటువంటి దాఖలా ఏదైనా ఉందా మీకు? ఒక వ్యక్తి ఒక దేశం. కానీ అబ్రహాము అతని సంతానం ఒక దేశంగా మారారు. దానికి దేవుడే కారణం. దేవుని పిల్లలు మనతో లోకంలో ఉన్నంతకాలం మనం భద్రం. ఆయన రాకడొస్తుంది, దేవుని పిల్లలు ఎత్తబడతారు. ఆ తరువాత లోకానికి ఖచ్చితంగా శ్రమ, సందేహం లేదు. అది మామూలు శ్రమలా, మహాశ్రమలా కాదు, శ్రమ ఉందంతే. ఈ రోజున క్షేమంగా ఉన్నాం, మంచిగానే ఉన్నాం. పెద్ద ఆయన చనిపోయినా నాకేం దిగులు లేదు, ఆయన సంపాదించి ఇచ్చి వెళ్ళాడు, నేను బాగానే బ్రతకగలను అని అనుకోకండి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, హింసే జరిగినా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన పట్టించుకుంటాడు. ఖచ్చితంగా నా బాధను ఆయన తీసివేస్తాడు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నేనుండేది తాత్కాలికమైన ఈ ప్రయాణమే, ఇది కేవలం కొద్ది కాలం ఉండేటువంటి శ్రమ మాత్రమే అనే అవగాహనకు మనం వస్తే దేవుని యందు మన నిరీక్షణ తప్పోదు, దేవుని యందలి విశ్వాసం అల్పంగా మారదు. ఆయన మన కోసం ప్రాణమే పెట్టినవాడు, వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు కనుక మనం ఆయన మీద ఆనుకుందాం, తల్ల ఉంచి ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా దేవా, దయగలిగిన మా తండ్రి, ప్రేమగల నీ పాదాల సమీపానికి వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ, మాకంటే పెద్దవారు, మాకు కుటుంబ యజమానులుగా ఉన్నవారు, మా తండ్రులు భూమిని విడిచి వెళ్ళిపోయే ముందు ధైర్యపరిచిన విధానాన్ని, కొనసాగవలసిన ముందటి రోజులు ఏ విధంగా మారబోతున్నాయో ఎరిగినవాడిగా దేవుని వైపే చూపించాడు యోసేపు. అలాగే మేము మా తరువాత వారికి కూడా మిమ్మును మాత్రమే చూపించే భాగ్యం ఇవ్వండి. మీరు వస్తారు, నీ సంఘాన్ని తీసుకుని వెడతారు, అది నిశ్చయమని, మరి నిశ్చయమని మరోసారి మేము నమ్మి కృతజ్ఞత చెల్లిస్తూ ముందున్న సమయం దీవెనగా మార్చండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చేవారం మరలా కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి,
దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకు ఒకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రిక. అది ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి, పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి గదా, అందుకొరకై మొత్తం 12 DVDలు పాటలున్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలున్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు VBS అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 94905042. రాలేవుగా కురిసే మంచు